అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఎజ్రా గ్రంథంలో నుండి రెండవదిగా, ఎజ్రా యాజకుడు, మీన్స్ హీఈస్ ఎ పాస్టర్. దేవుని పనిలో యాజకత్వాన్ని నిర్వహించాడు. ఎజ్రా యొక్క వంశ పారంపర్యము పరిశీలిస్తే ఇతడు యాజక వంశీయుడే. ఇతడు యాజక వంశంలో నుండే జన్మించిన వాడు. అతని వంశాలు పరిశీలన చేస్తే అతడు యాజకుడుగా తేలుతూ ఉంది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అదంతా చదవను, కానీ జస్ట్ కొంత భాగాన్ని చదివి వినిపిస్తాను. ఎజ్రా షేరాయి కుమారుడు, షేరాయా అజర్యా కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. వీళ్ళ వంశావళి ఏ విధంగా వస్తుందో అది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనగా ఎజ్రా యాజక వంశానికి చెందినవాడు. ఈ యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ధూపము వేయిచుందురు. సంవత్సరానికి ఒక్కసారి యాజకులు మరి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వాళ్ళు ధూపము వేయడానికి అర్హత యాజకులకు మాత్రమే ఉంది. ఈ ధూపము ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఈ ధూపం అనేది మరి ప్రార్థనకు సాదృశ్యమై ఉంది. ఆ రోజుల్లో మరి ఒక దీపార్తిని తీసుకొని అందులో బొగ్గులు వేసి మంట పెట్టి వాళ్ళు సాంబ్రాణి అవన్నీ వేసి ధూపం వేసేవారు. కానీ ఇప్పుడు ఆ ధూపాలు లేవు. కానీ మనము ప్రార్థన దేవునికి చేయాల్సి ఉంటుంది. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడినది. కనుక సేవకులైన విశ్వాసులైన ప్రార్థన ధూపాన్ని కలిగి ఉండాలి. సంఘాలలో ఎవరైనా సరే, సేవకులు లేకపోతే విశ్వాసులు, వాళ్ళు ప్రార్థన అనే ధూపాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన విజయం ఇస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందండి? విజయం ఇస్తుంది. కాబట్టి నీవు ప్రార్థన మానకూడదు. ప్రార్థన కీడు నుండి తప్పిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? కీడు నుండి తప్పిస్తుంది. ప్రార్థన మరణం నుండి తప్పిస్తుంది. ప్రార్థన మరణం నుండి కూడా తప్పిస్తుంది. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. కాబట్టి ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉన్నదో మరి అందుకే ప్రార్థన చేయాలా అని చెప్తూ ఉంటాడు సేవకుడు. ప్రార్థన మనకు కావాల్సిన అవసరతలను మన దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది. చూసారండి, ప్రార్థనలు మనకు కావాల్సిన అన్నీ కూడా మన యుద్ధకే వచ్చేటట్లు చేస్తుందట. కాబట్టి ప్రార్థన పరులుగా ప్రార్థన శక్తిని కలిగి జీవించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ధూపము వేయగలుగుతున్నావా? ఒకవేళ వేయకపోతే ఈరోజు నుండి ప్రారంభించు ప్రార్థన చేయడం. ఒకసారి చేసావేమో, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా దేవునికి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. మూడవది, ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. ఎలాంటి వాడు ఎజ్రా? ఆయన ఒక శాస్త్రి, ప్రావీణుడు. ఏం చేస్తాడు ఈయన? చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. అందుకే చూడండి, కొంతమంది ఎజ్రా శాస్త్రి అని పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పేరు కలిగిన వ్యక్తి ఎజ్రా. దానికి తోడు శాస్త్రి అని కూడా రావడం జరిగింది. ఎందుకు అంటే దైవిక వాక్యంలో ప్రావీణుడై తను వాక్యాన్ని ధ్యానించినట్లుగా ఉంది. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము కూడా చదవాలి. దానిలో ప్రవీణత సాధించాలి. మనము సాతానును ఎదుర్కోవడానికి వాక్యం అనే ఖడ్గము తప్ప కలిగి ఉండాలి. వాక్యం అనే ఖడ్గము కలిగి ఉండాలి.
వాక్యంలో మనము ప్రావీణ్యత కలిగి ఉన్నప్పుడు లేఖన విరోధులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అనగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనము చదివి జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఎవరైనా ఎదుటివాడు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. అనగా ఆ ప్రావీణ్యత కలిగి జీవించాలని, వాక్యం కూడా ఎక్కువసార్లు చదవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యము మనము కలిగి ఉన్నప్పుడు లోకానికి జ్యోతుల వలె ఉంటాము. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చాను. యూదుడు ఎఫెస్సు పట్టణానికి వస్తూ ఉన్నాడు. ఆయన పేరు అలెగ్జాంద్రియా. అతడు విద్వావంతుడును, లేఖనములు యందు ప్రావీణుడై ఉండెను. ఇతడు కూడా దేవుని యొక్క వాక్యమందు చక్కగా ప్రావీణుడై ఉన్నాడట. అనగా బాగా జ్ఞానముతో చదివి తెలుసుకున్నాడు. అది కాకుండా అతడు మంచి విద్యావంతుడు, మంచి చదువుకున్నాడు కనుక అతడు లేఖనాలను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా అవసరం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ విధముగా ప్రావీణ్యత ఉండుట వలన ఆత్మలో తీవ్రత కలుగును, ధైర్యంగా యేసును గూర్చి బోధించవచ్చును. నిజమే, దేవుని వాక్యంను ధైర్యంగా బోధించాలంటే దైవిక జ్ఞానము తెలిసి ఉండాలి, కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కొంత తెలుసుకొని ఎగురుతూ ఉంటారు, చాలా తప్పండి. ఆ విధంగా చేయొద్దు. ఎవరైనా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నిన్ను చూసి నవ్వుతారు. కాబట్టి నీకు చదివితే చదువు, లేకపోతే విను. కానీ నాకంతా తెలుసు, నాకంతా వస్తుంది అని మాత్రం గర్వపడకు. కనుక దేవుని సేవలో ఉన్న సేవకులు ఆత్మలో తీవ్రత కలిగి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మన ద్వారా సువార్త వేగిరముగా, ఖచ్చితముగా, జ్ఞానముగా ప్రజల్లోనికి వెళుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే బైబిల్ జ్ఞానము చాలా అవసరమని దేవుని వాక్యం అంటూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చదువొచ్చిన వారందరూ కూడా మీకు అర్థం కాకపోయినా బైబిల్ గ్రంథాన్ని చదవండి. అర్థం కాకపోతే ప్రార్థించండి. ప్రభువా, నాకు బైబిల్ చదువుతున్నాను, నాకు మంచి జ్ఞానాన్ని దయచేసి అర్థమయ్యేలాగున సహాయం చేయని. అప్పుడు దేవుడే మీకు అర్థం చేయిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.